ప్రధాని నరేంద్ర మోడీ గారి జీవితానికి సంబంధించిన చాలా విషయాలు అందరికీ తెలుసు. ఆయన చిన్నతనంలో పడ్డ కష్టాల గురించి, రైల్వే స్టేషన్లో టీ అమ్మి జీవితాన్ని గడిపిన విషయాల గురించి, ఇలా అనేక విషయాల గురించి స్వయంగా ప్రధాని మోడీ గారే అనేకసార్లు ప్రస్తావించారు. కానీ ఆయన కుటుంబ సభ్యుల విషయాలను మాత్రం చాలా కాలం పాటు గోప్యంగా ఉంచారు. ఆయన ప్రధాని అయిన తర్వాత కూడా చాలా కాలం పాటు ఆయన బ్రహ్మచారి అనే వాదనలు వినిపించాయి. ఆయన భార్య గురించి, పిల్లల గురించి ఎక్కడ ప్రస్తావించని ఆయన చాలా కాలం తర్వాత 2014 ఎన్నికల అఫిడవిట్లో మాత్రం తనకు భార్య ఉన్న విషయాన్ని ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు. జషోక్ బెన్ అనే మహిళను మోడీ చిన్నతనంలోనే వివాహం చేసుకున్న విషయం బయటికి రావడంతో జాతీయ స్థాయిలో ఈ విషయం మీద అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది. దాంతో మోడీ గారి వివాహ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు బయటకు వచ్చాయి. కాబట్టి మోడీ గారు వివాహం చేసుకున్న జశోదా బెన్ గారు ఎవరు, మోడీ గారికి ఆమెకు వివాహం ఎలా జరిగింది, వివాహం తర్వాత వారి వైవాహిక జీవితం ఎలా సాగింది, జశోదా బెన్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, దేశ ప్రధాని పదవిలో ఉన్న తన భర్త గురించి ఆమె అభిప్రాయం ఎలా ఉంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఈ వీడియో నిజంగా చాలా బాగుంటుంది, అసలు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మోడీ గారి జీవితంలో తన భార్య జశోదా బెన్ గారితో అనుబంధం ఆయన చిన్నతనంలోనే ఏర్పడింది. అప్పట్లో గుజరాతీ కుటుంబాల్లో కొంతమంది వారి పిల్లల వయసు 4 నుంచి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే వారికి పెద్దల ఇష్టాలతో నిశ్చితార్థం జరిపి వారికి యుక్త వయసు వచ్చే వరకు ఆగి వివాహం జరిపిస్తారు. సరిగ్గా మోడీ గారి జీవితంలో కూడా ఇదే జరిగింది. మోడీ గారి కుటుంబంతో సన్నిహితంగా ఉండే చిమన్ లాల్ గారి కుమార్తె జశోదా బెన్ గారు 1952లో జన్మించారు. అంటే మోడీ గారికి జశోదా బెన్ గారికి మధ్య దాదాపు సంవత్సరాల వరకు వయసులో తేడా ఉంటుంది. జశోదా బెన్ గారికి 2 ఏళ్ల వయసున్నప్పుడే ఆమె తల్లిగారు అనారోగ్యంతో మరణించారు. ఇక మోడీ గారికి జశోదా బెన్ గారికి చిన్నతనంలోనే పెద్దలు నిశ్చితార్థం జరిపారు. కానీ వివాహం మాత్రం చాలా సంవత్సరాల తర్వాత జరిగింది. సాంప్రదాయ గుజరాత్ కుటుంబాల్లో అమ్మాయికి ఒక నిశ్చితార్థం జరిగితే ఇక జీవితాంతం వారినే భర్తగా భావిస్తారు. జశోదా బెన్ గారు కూడా తన చిన్నతనం నుంచే మోడీ గారిని భర్తగా భావిస్తూ పెరిగారు. మరోవైపు మోడీ గారు మాత్రం తన 8 సంవత్సరాల వయసుకే ఆర్ఎస్ఎస్లో చేరి ఆర్ఎస్ఎస్లో చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టారు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్లో చేరడం వల్ల కొద్ది రోజుల్లోనే ఆర్ఎస్ఎస్లో బాల స్వయం సేవక్గా మారి మరింత చురుగ్గా మోడీ గారు ఆర్ఎస్ఎస్లో పనిచేయడం మొదలుపెట్టారు. ఆర్ఎస్ఎస్ భావజాలం పూర్తిగా మోడీ మనసులో నాటుకుపోయింది. దేశం కోసం ఏదైనా చేయాలి అనే తపన ఆయనలో ఏర్పడింది. అయితే ఆర్ఎస్ఎస్ అనేది వివాహాలకు, వివాహ వ్యవస్థకు వ్యతిరేకం కాకపోయినా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్లో ఉన్నవారు వివాహం అనేది వ్యక్తిగత ఎదుగుదలకు ఆటంకం అని భావిస్తారు. వివాహం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని అణిచివేస్తుంది అని ఆర్ఎస్ఎస్ బలంగా నమ్ముతుంది. దాంతో మోడీ గారు కూడా నిశ్చితార్థం జరిగినా కూడా వివాహానికి మాత్రం అంగీకరించలేదు. కానీ కుటుంబ సభ్యుల ఒత్తిడితో కాదు అనలేని పరిస్థితుల్లో మోడీ గారికి 18 సంవత్సరాల వయసున్నప్పుడు, జశోదా గారికి 17 సంవత్సరాల వయసున్నప్పుడు, అనగా కనీసం ఆమె స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి కాకముందే జశోదా బెన్ గారిని అయిష్టంగానే మోడీ గారు వివాహం చేసుకున్నారు. మోడీ గారు పెళ్లి చేసుకోవడం కన్నా ముందే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొంటూ దేశంలోని వివిధ ప్రాంతాలు పర్యటించడం మొదలుపెట్టారు. అయితే వివాహం అయిన తర్వాత మోడీ గారి ఇంటికి కోడలుగా వచ్చిన జశోదా బెన్ గారితో నాకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది, నువ్వు మీ ఇంటికి వెళ్ళి నీ చదువును కొనసాగించు అని చెప్పి మోడీ గారు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. పెళ్లి తర్వాత కూడా 2 ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ వివిధ ప్రాంతాలు తిరిగారు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి వెళ్లారు. కుటుంబం అంతా కలిసి మోడీ గారిని ఎంత ఒప్పించే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కానీ జశోదా బెన్ గారు చదువుకోవడానికి సహాయం చేస్తా అనే మాట మోడీ గారు ఇచ్చారు. దానికి మోడీ గారి తల్లిగారు హీరాబెన్ గారు అందుకు అంగీకరించలేదు. ఆమె నీ భార్యను చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే అని చెప్పినా మోడీ గారు మాత్రం వినిపించుకోలేదు. అయితే పెళ్ళైన తర్వాత జరిగిన విషయాల గురించి జశోదా బెన్ గారు 2014లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను దేశం మొత్తం తిరుగుతాను, నచ్చిన చోటకు వెళ్తాను, నాతో ఉండి ఏం చేస్తావని మోడీ గారు స్వయంగా ఆమెతో అన్నారని చెప్పారు. జశోదా బెన్ గారు అత్తగారింట్లో 3 సంవత్సరాల పాటు ఉన్నా కూడా ఆమె మోడీ గారితో కేవలం 3 నెలలే గడిపారని చెప్పారు. మోడీ గారు జశోదా బెన్ గారిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆమె వాళ్ళ పుట్టింటికి తిరిగి వెళ్ళిపోయారు. ఏవైనా ముఖ్యమైన సందర్భాల్లో ఆమె అత్తగారింటికి వెళ్ళినా కూడా మోడీ గారు మాత్రం వచ్చేవారు కాదు. అలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ జశోదా బెన్ గారికి మోడీ గారి కుటుంబానికి మధ్య కూడా దూరం పెరిగింది.
జశోదాబెన్ గారికి చిన్నతనంలోని నిశ్చితార్థం జరిగి మోడీ గారిని తన భర్తగా భావించడం వల్ల ఆమె మరో వివాహం కూడా చేసుకోలేదు. అలాగే మోడీ గారు కూడా ఆమెకు అధికారికంగా విడాకులు ఇవ్వలేదు. అలా మోడీ గారి వివాహ బంధం అసంపూర్ణంగా ముగిసిపోయింది. అయితే మోడీ గారు విడిచి వెళ్ళాక జశోద గారు తన వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెట్టారు. మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించారు. 1974లో ఎస్ఎస్సి పూర్తి చేశారు. 1976లో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. టీచర్ ట్రైనింగ్ అయిపోయిన 2 సంవత్సరాల్లోనే ఆమెకు 1978లో ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం వచ్చింది. 1978 నుంచి 1990 వరకు గుజరాత్ బనస్కాంత జిల్లాలో టీచర్గా పనిచేశారు. ఆ తర్వాత గుజరాత్లోని రాజోనసా అనే గ్రామానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. అయితే జశోద గారి వృత్తి జీవితంలో ఎక్కడెక్కడ పనిచేశారు, సరిగ్గా ఎప్పుడు రిటైర్ అయ్యారు అనే విషయాలను గోప్యంగా ఉంచారు. ప్రస్తుతానికైతే ఆమె టీచర్గా రిటైర్ అయ్యారు. నెలకు 14,000 రూపాయలు ప్రభుత్వం నుంచి పెన్షన్గా వస్తుంది. ఆమె ఆ డబ్బుతోనే జీవితాన్ని గడుపుతున్నారు. అయితే 1985 నుంచి బీజేపీలో చేరి మోడీ గారు రాజకీయాలు చేశారు. 1994 వచ్చేసరికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో పనిచేశారు. 1998 ఎన్నికల్లో ఆయన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలని ముందుండి నడిపించారు. పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్నా కూడా ఆయన ఏనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. 2001లో గుజరాత్ శాసనసభలో సభ్యత్వం లేకుండానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో ఎక్కడా ఆయన భార్య గురించి ప్రస్తావించాల్సిన అవసరం రాలేదు. ఆయన కుటుంబం గురించి పెద్ద చర్చ కూడా జరగలేదు. కానీ 2002లో రాజ్కోట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో సమర్పించిన అఫిడవిట్లో కూడా ఆయన తన భార్య పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. 2001, 2002, 2007 మరియు 2012 ఇలా వరుసగా 4 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఏనాడు తన కుటుంబం గురించి కానీ తన భార్య గురించి కానీ అధికారికంగా ప్రస్తావించింది లేదు. పైగా తాను ఒంటరివాడిని అని ఆయన చెప్పుకున్నారు. ఇక మరోవైపు తన భర్త ముఖ్యమంత్రి అయినా కూడా ఎక్కడా జశోద గారు వారి వివాహ బంధం గురించి చెప్పుకోలేదు. సాధారణ జీవితాన్ని గడిపారు. అయితే 2002లో మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు జశోద గారిని కలిసి మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఆమె మాత్రం వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడేందుకు ఒప్పుకోలేదు. అయితే 2014లో మోడీ గారిని బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో సమర్పించిన అఫిడవిట్లో మొట్టమొదటిసారి ఆయన భార్య పేరును ప్రస్తావించారు. 2001 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎన్నడూ తన భార్య గురించి ప్రస్తావించని ఆయన ఒక్కసారిగా తన అఫిడవిట్లో భార్య పేరు రాయడం పెద్ద చర్చకు దారితీసింది. దాంతో జశోద గారు ఎవరు అని జాతీయ మీడియా సంస్థలు గుజరాత్లో మోడీ గారి గ్రామంలో మోడీ గారి ఇతర కుటుంబ సభ్యులను ఆరా తీసి జశోద గారి గురించి వివరాలు సేకరించారు. అయితే మోడీ గారి స్వయంగా జశోద గారిని తన భార్యగా ప్రకటించడం వల్ల ఆమె కూడా కొన్ని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూల్లో ఆమె నేను మోడీ గారి గురించి చెడుగా మాట్లాడను, ఎవరైనా చెడుగా మాట్లాడితే సహించను అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు ఆమె మోడీ గారి పట్ల ఎంత ప్రేమ అభిమానంతో ఉండేవారని చెప్పడానికి. 2014లో మోడీ గారు ప్రధానిగా విజయం సాధించిన తర్వాత జశోద గారి పాపులారిటీ కొంతవరకు పెరిగింది. జాతీయ ఛానల్లో ఆమెను టీవీల్లో చూపించడం, ఇంటర్వ్యూలు తీసుకోవడం లాంటివి చేశాయి. దాంతో జశోద గారి ద్వారా మోడీ రాజకీయ భవిష్యత్తుకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని బీజేపీ అధిష్టానం భావించింది. దాంతో జశోద గారికి తెలియకుండా ఆమె చుట్టూ సీక్రెట్ ఏజెంట్స్ని నియమించారు. సెక్యూరిటీ పేరుతో 2014 నుంచి గుజరాత్ పోలీసులు ఆమెను రక్షించడం మొదలుపెట్టారు. నిజానికి ఇది సెక్యూరిటీ మాత్రమే కాదు, ఆమెను రాజకీయంగా ఇతర పార్టీల వారు వారికి అనుకూలంగా మాట్లాడిస్తే ప్రధాని పదవిలో ఉన్న నేతకు ఇబ్బందిగా మారుతుంది కాబట్టి ఆమెకు సెక్యూరిటీ పేరుతో ఆమె మీద నిఘా పెట్టారు. సెక్యూరిటీని నిఘాని ఎలా చెప్తున్నామంటే 2014లో స్వయంగా జశోద గారి కుటుంబ సభ్యులే ఆమెకు సెక్యూరిటీకి వచ్చిన అధికారులు తమ ఐడెంటిటీ కార్డు చూపించడం లేదు, వారు ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్పడం లేదని తెలిపారు. అయితే జశోద గారు 2014 నవంబర్లో ఆర్టీఐ ద్వారా తన సెక్యూరిటీ గురించి సమాచారం కోరుతూ దరఖాస్తు చేసుకుంటే ఆమెకి సమాధానం కూడా రాలేదు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కొన్ని రహస్య సమాచారాలను ఆర్టీఐ ద్వారా ఇవ్వలేమని ఆమెకు అప్లికేషన్కి రిప్లై ఇచ్చారు. అయితే జశోద గారు ఆర్టీఐకి చేసిన దరఖాస్తులో జశోదాబెన్ నరేంద్రభాయ్ మోడీ అని ఆమె పేరు రాశారు. కానీ అధికారులు ఆమె పేరుని జశోదాబెన్ చిమన్లాల్ మోడీగా మార్చి రిప్లై ఇచ్చారు. దీని మీద కూడా అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది. ఇలా తన చుట్టూ సెక్యూరిటీ పెట్టి తనకు స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా చేస్తున్నారని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చట్ట ప్రకారం ప్రధానమంత్రి భార్యకు కూడా సెక్యూరిటీ కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆమెకు సెక్యూరిటీ ఇవ్వడాన్ని చట్ట ప్రకారం సమర్థించుకుంది. 2015 జనవరి 1న ప్రభుత్వ సంస్థ అయిన దూరదర్శన్ జశోద గారితో రేడియో ఇంటర్వ్యూ చేసింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారం మీద సీరియస్ అయింది. ఆమెను ఇంటర్వ్యూ చేసినందుకు ప్రోగ్రామ్ డైరెక్టర్తో సహా చాలామంది ఉద్యోగుల్ని గుజరాత్ నుంచి 2500 కిలోమీటర్ల దూరంలో ఉండే పోర్ట్ బ్లేర్కు ట్రాన్స్ఫర్ చేసింది. 2015 మేలో ఆమె మరోసారి తన సెక్యూరిటీ గురించి చెప్పాలని ఆర్టీఐకి అప్లికేషన్ పెట్టుకున్నారు.
అప్పుడు కూడా ఆమెకు ఆశించిన సమాధానం రాలేదు. ఇక 2015 నవంబర్లో జశోద గారు విదేశాల్లో ఉన్న బంధువుల వద్దకు వెళ్లేందుకు పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్నారు. అయితే ఆమెకు మోడీ గారికి చట్ట ప్రకారం విడాకులు కాలేదు కాబట్టి పాస్పోర్ట్ కోసం చేసిన అప్లికేషన్లో భర్త అంగీకారంతో సంతకం కూడా ఉండాలి. భర్త అయిన మోడీ గారి సంతకం లేకపోవడం వల్ల ఆమె పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ అయింది. అయితే ఆమె ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. 2017 ఏప్రిల్లో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని వికారాబాద్కు కూడా వచ్చారు. ఆమె ఎప్పుడు ఏ కార్యక్రమంలో పాల్గొన్నా రాజకీయాల గురించి మాట్లాడేందుకు మాత్రం అంగీకరించరు. మోడీ గారు ఆమెను పెళ్లైన 3 నెలలకి విడిచి వెళ్లినా, భర్త ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా ఆమె మాత్రం ఏనాడు తన భర్త గురించి గానీ ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా గానీ ఎప్పుడూ మాట్లాడలేదు. పైగా ఇప్పటికైనా మోడీ గారు స్వయంగా ఆమెతో మాట్లాడి ఆహ్వానిస్తే ఆయనకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కాబట్టి ఎప్పటికైనా వీరు కలవాలని మనం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, మోడీ గారి వివాహ జీవితంపై, వారి బంధంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.